అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో 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 భోజనం తెచ్చుకోలేదని అనుకోవడం, రైట్? ఇలాంటి చేష్టలే దేవుడు నిన్ను ఆత్మీయ జీవితంలో మానుకోమంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి చేష్టలు ఏం చేయమంటున్నాడు ఆయన? మానండి, ఇకనైనా మానండి, సాకులు మానండి. సాకులు చెప్పడం మానేయండి. ఎన్ని రోజులు చెప్తావు? ఎన్ని సంవత్సరాలు చెప్తావు? చెప్పి చెప్పి సిగ్గనిపించడంలా, చెప్పి చెప్పి సిగ్గుగా అనిపించటంలా, అవమానంగా అనిపించటంలా, ఎందుకు అనిపించటంలా అలాగా? అంటే ప్రియమైనటువంటి దేవుని సంగమ గమనించండి, ఆయన మీ యందు దయ చూపించాలని, మీ మీద కరుణ చూపించాలని నిలవబడి ఉన్నాడు అంట. ఆయన జడ్జిమెంట్ చేయాలనుకుంటే నువ్వు తప్పు చేసిన మరుక్షణమే దేవుడు నీకు శిక్ష విధించేవాడు. దేవుడు నీకు, మన న్యాయస్థానాలు ఉన్నాయి కదా, విడాకులు కావాలని కోర్టుకు వెళ్తే నిన్నేం చేస్తారు? మళ్ళీ రమ్మంటారు, 6 నెలలు ఆగమంటారు, తర్వాత మళ్ళీ ఆగమంటారు. వాళ్ళకి తెలియదా వెంటనే జడ్జిమెంట్ ఇవ్వాలని? ఆమేన్. అదే కదా, ఎందుకంత ఓపికగా తీర్పు చేస్తున్నారు వాళ్ళు? అంటే వాళ్ళకి జ్ఞానం లేదనుకుంటా. మన దృష్టిలో వాళ్ళే జ్ఞానవంతులు కాదు. మనం న్యాయస్థానాలను తప్పు పెట్టే స్థాయికి ఎదిగిపోయింది మన పాపం. ఏంటండి అది? న్యాయస్థానాలను తప్పుబట్టే స్థాయికి, దేవుణ్ణి తప్పుబట్టే స్థాయికి మన పాపంలో ఎదిగిపోయి ఉన్నాం మనం. ఇకనైనా మారదాం మనం. దేవుని దీర్ఘశాంతము దేవుడు మనకిచ్చిన మరొక అవకాశం. మనల్ని మనం మార్చుకోవడానికి, మనం మార్పు చెందటానికి దేవుడు మనకిచ్చినటువంటి మరొక అవకాశం. కనీసం ఈ సందేశం ద్వారానైనా మారుదాం. ఈ క్షణమైనా సరే జీవితాన్ని మార్చుకుందాం. ఒకరి మీద ఒకరికి చెడు అభిప్రాయాలు ఉంటే తీసేయండి ప్లీజ్. అట్లా మనసులో ఉంచుకోవద్దు, తీసేయండి. ఇకనైనా మానండి. ఏదో మనసులో పెట్టుకుని ఎదుటి వారితో మాట్లాడొద్దు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదుటివాడితో మాట్లాడొద్దు. ఆ క్రమంలో నువ్వు చెడు మాట్లాడుతున్నావు. ఆ క్రమంలో ఏం మాట్లాడుతున్నావు? చెడు మాట్లాడుతున్నావు. వచ్చేవాడిని కూడా రానికుండా ఆపేస్తున్నావు. నువ్వు రావు, వచ్చేవాడిని రాని. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇట్ ఈస్? అదేం స్పిరిచువాలిటీ? అదేం ఆత్మీయ జీవితం అసలుకి?